జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ అప్లికేషన్ పత్రాలను విసిరికొట్టిన గ్రామస్తుడు ఇందిరమ్మ ఇళ్లల్లో అవకతవకలు జరిగాయని అప్లికేషన్ పత్రాలను విసిరికొట్టిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. స్టేషన్ ఘన్పూర్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కేటాయింపులో అన్యాయం జరిగిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకత పాటించకుండా ఉన్నవారికి ఇల్లు ఇవ్వడం ఇదెక్కడి న్యాయమంటూ అప్లికేషన్ పత్రాలను తహసీల్దార్ టేబుల్ మీద గ్రామస్తుడు విసిరికొట్టాడు. న్యాయం చేయకపోతే మా గోడు ఎవరికి చెప్పుకోవాలని నిరసన చేపట్టారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చెయ్యాలని కోరారు. మీరు టీడీపీలో గెలిచినప్పటి నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క కన్పూర్ కాన్స్టిట్యూన్సీలో మిమ్మల్ని నమ్మి మాత్రమే ఓట్లేసి గెలిపించుకున్నాం మిమ్మల్ని. కానీ మీరు చేసిన ఈరోజు ఈ ఎంక్వైరీల సరి అయిన వాళ్ళకు ఇండ్ల అలాట్మెంట్ జరగలేదు, రేషన్ కార్డులు కూడా కరెక్ట్ అయిన లబ్ధిదారులు జరగలేదు. దయచేసి ఈరోజు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఎలాంటి టీఆర్ఎస్ పాలనలో ఉన్న కార్యకర్తలకు ఏ విధంగా అయితే వాళ్ళు ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఏ విధంగా వెళ్ళిపోయినాయో ఈ రోజు కూడా ప్రజలకు అట్లా అవగాహన వచ్చేస్తుంది. దయచేసి వాళ్ళకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వకుండా కూడా వాళ్లకు అనుబంధంగా దగ్గరున్న వ్యక్తులకు మాత్రమే ఇచ్చింది కావచ్చు అని మాకు ప్రజల్లో కూడా మాకైతే అట్లా ఆలోచన పెరిగింది. దయచేసి మీరు కరెక్ట్ లబ్ధిదారులను ఎన్నికలేదు, వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఆ ప్లేస్ చూసి వాళ్ళ గుడిసెలు చూసి వాళ్ళ ఇండ్లను చూసి ఈరోజు రెండు సార్లు ఎంక్వైరీ చేసి కూడా వాళ్ళ పేర్లు అనౌన్స్మెంట్ చేయడం జరగలేదు. కాబట్టి ఈరోజు కడియం గారు మీకు నేను రెండు చేతులు పెట్టి మొక్తానా, పేద బిడ్డలైనటువంటి వాళ్ళకు రాజ్యాంగబద్ధమైన వచ్చిన అటువంటి హక్కులను మా పేద బిడ్డలకు ఇండ్లైనా కూడైనా పనైనా కల్పించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఆ ప్రభుత్వాల నుండి ఇచ్చే పథకాలను తప్పకుండా నిజమైన లబ్ధిదారులు ఎన్నిక చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం తప్ప ఈ రోజు ఏదో మీరు గ్రామ సభలు పెట్టి గ్రామ సభలో అనౌన్స్మెంట్ చేసిన అయిపోయింది, మేము మీకు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోనంటే గతం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు దరఖాస్తు పెడితే ఇంతవరకు అది దిక్కుమొక్కు లేకుండా వెళ్ళిపోయింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేను అడుగుతా ఉన్నా, మీరు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఇండ్లను అలా